టీమిండియా వెతుకుతున్న ఆల్రౌండర్ దొరికాడా? గాయాలతో జట్టుకు దూరమైన హార్దిక్ రీప్లేస్మెంట్ ఆల్రౌండర్ వచ్చాడా? ఈ ఏడాది పొట్టి ప్రపంచ కప్లో భారత్ జట్టు ఆల్రౌండర్ పాత్రను పోషించేది ఇతనేనా? అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. హార్దిక్ స్థానానికి ఎసరు పెట్టేలా, జట్టుకు ఉత్సాహాన్ని అందించేలా మరో పేస్ ఆల్రౌండర్ వచ్చేశాడు. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో అదరగొడుతున్నాడు. అతనే శివం దుబే. జట్టులో పాతుకుపోయేలా అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతుంది తన ఇన్నింగ్స్. ఇక శివం దుబే అంతర్జాతీయ అరంగేట్రం చేసి 4 ఏళ్ళు అయిపోయింది. కానీ హార్దిక్ రూపంలో ఉత్తమ ఆల్రౌండర్ జట్టులో ఉండటంతో శివం దుబేకి తగిన అవకాశాలే రాలేదని చెప్పుకోవాలి. ఆడిన మ్యాచ్ల్లోనూ దుబే ప్రదర్శన మెరుగ్గానే ఉంది. 2019లోనే భారత జట్టులోకి వచ్చిన అతను 20 టీ20లు ఆడేశాడు. 20 టీ20లో 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ కూడా చేశాడు. 275 పరుగులు చేశాడు. అతని సగటు ఆ 13 ఇన్నింగ్స్లో కలిపి 45.83, ఆల్మోస్ట్ 46 సగటును కలిపి అన్నాడు. పేస్ బౌలింగ్తో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు అతను ఆడిన ఏకైక ఒక వన్డే, దాంట్లో 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పొట్టి ఫార్మాట్లో శివం దుబే ప్రదర్శన మెరుగ్గానే ఉంది. అతను 3 అర్ధశతకాలు కూడా చేశాడు. ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. గాయంతో హార్దిక్ దూరం కావడంతో దొరికిన అవకాశాన్ని అతను 2 చేతుల్లో అందిపుచ్చుకున్నాడనే చెప్పుకోవాలి. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ అర్ధశతకాలు చేసి భారత్కు సిరీస్ సొంతం చేసుకోవడంలో కీ రోల్ ప్లే చేశాడు. వికెట్లు కోల్పోకూడదనే పట్టుదలతో సాగుతున్న అతను వరుసగా 2 మ్యాచ్ల్లోనూ అజేయంగా నాటౌట్గా నిలిచి మ్యాచ్లు ముగించాడు. ముఖ్యంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో అతను కనిపిస్తడం మరింత సానుకూల అంశమని చెప్పాడు. క్రీజులో నిటారుగా నిలబడి బంతులు ఖచ్చితంగా అంచనా వేసి అలవోగ్గా భారీ షాట్లు ఆడేస్తున్నాడు. ఒకప్పుడు అలా నిటారుగా నిలబడి భారీ షాట్లు కొట్టేది యువరాజ్ సింగ్. అతన్ని గుర్తు చేస్తున్నాడని చెప్పాలి. ఒత్తిడిని చిత్తు చేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై అతను ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ పేరుకు చిన్న జట్టే కావచ్చు, కానీ ఇందులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. పోరాట పటిమకు పెట్టిందే పేరు ఆఫ్ఘనిస్తాన్ జట్టు. అంతే, వాళ్ళతో ఎదుర్కోవడంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ దుబే మాత్రం తన మెరుపులతో జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ఇక పేస్ బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. 2 మ్యాచ్ల్లో 1 వికెట్ పడగొట్టాడు. కాకపోతే 2వ టీ20లో కొంచెం డెత్ ఓవర్లో ఎక్కువ పరుగులు ఇచ్చేశాడు. ఇక విరాట్, యువరాజ్ తర్వాత ఒకటే కంటే 2 మ్యాచ్ల్లో అర్ధశతకం చేయడంతో పాటు 1 వికెట్ కూడా పడగొట్టిన 3వ భారత ఆటగాడిగా దుబే నిలిచాడు. 4 ఓవర్ల కోటా పూర్తి చేయడం, వికెట్లు పడగొట్టడం, బ్యాటింగ్లో ధనాధన్ షాట్లతో అలరించడం, జట్టు కోరుకుంటున్న ఆల్రౌండర్కు ఉండాల్సిన నైపుణ్యాలన్నీ ఇవే. ఇప్పుడు దుబేలో అవి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో అదరగొడుతున్న టీ20 ప్రపంచ కప్ జట్టులో దుబేకి చోటు ఖాయమని ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గాయం నుంచి కోలుకొని హార్దిక్ వస్తే అప్పుడు దుబేను దూరం పెట్టే అవకాశాలు మ్యాక్సిమం కనబడుతున్నాయి. అలా జరగకుండా ఉండాలన్నా, ప్రపంచ కప్కు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాలన్నా ఖచ్చితంగా శివం దుబే వచ్చే ఐపీఎల్ 2024 ఎంతో కీలకం అవుతుంది. 2019 ఐపీఎల్ వేలానికి ముందు బరోడాతో రంజీ మ్యాచ్లో ముంబై తరపున 5 బంతులకు 5 సిక్సర్లు బాదడంతో శివం దుబే వెలుగులోకి వచ్చాడు. దీంతో వేలంలో 5 కోట్లకు అతన్ని ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇక 2019-2020 సీజన్లో ఆర్సీబీకి ఆడిన అతను ఆ తర్వాత రాజస్థాన్ జట్టులోకి చేరాడు. 2022 మెగా వేలంలో 4 కోట్లకు అతన్ని సిఎస్కే దక్కించుకోవడంతో శివం దుబే దశ తిరిగిపోయిందని చెప్పుకోవాలి. నిరుడు జరిగిన ఐపీఎల్లో 16 మ్యాచ్ల్లో 418 పరుగులతో సత్తా చాటాడు. ఇప్పుడు రాబోయే సీజన్లోనూ బ్యాట్తో ఇలాగే రాణించి బంతితోనూ సత్తా చాటితే దుబే ఖచ్చితంగా ప్రపంచ కప్కు వెళ్లే జట్టుతో పాటు విమానం ఎక్కుతాడనే చెప్పుకోవాలి. దుబే ఇదే జోరు కొనసాగిస్తే హార్దిక్ ఎసరు పెట్టి తప్పదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా అంతిమంగా జట్టుకు మేలు జరగడమే కావాలి. ఇక అయితే మీరేమనుకుంటున్నారు? మార్చిలో జరగబోయే ఐపీఎల్ 2024లో దుబే దుమ్ము తెలుపుతాడా? జూన్లో జరగబోయే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో గాను ప్లేస్ సంపాదిస్తాడా? మీరు మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కూడా చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొడతాం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన కంటెంట్ ప్రతి ఒక్కటి మీకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.